ఫిబ్రవరి 19 దేవుని వాగ్దానం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రకటన 3:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నతమైన కృపను బట్టి మనమందరం ప్రభు సన్నిధిలో ఈ రీతిగా ఆనందించబడ్డానికి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ప్రభు నీ ఎదుట ఉంచబడినటువంటి ఆశీర్వాదాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచబడింది, ఎవరూ కూడా దాన్ని వేయలేరు. ఇంత గొప్ప ఆశీర్వాదం అంటే ఆయన ఆహ్వానాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఆయన ఎద్దుకు వెళ్ళటానికి ప్రభు తలుపును తీసి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇదిగో దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వెయ్యలేకుండా తీయవాడను, ఎవడను తీయలేకుండా వెయ్యవాడను అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినా నీవు వాక్యాన్ని గైకొన్నావు. అందుకే ప్రవహిస్తున్న వాగ్దానం, ఆశీర్వాదం, తలుపు తీయించి ఉన్నాను, ఎవడు దాన్ని వేయలేడు. తీయించాడు. మూయబడినటువంటి తలుపు మరలా దేవుడు తీయించాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుడు అలాంటి తలుపు తీయించి నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. అది మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనము ఆయన వాక్యమును గైకొని ఆయనను ఎరుగను అనేటువంటి సందర్భం లేకుండా నేను ఆయన బాగుగా ఎరుగుదును అని నువ్వు చెప్పగలగాలి. ఈరోజు దేవుని వాగ్దానము పొందుకోవడానికి ప్రభు కొరకు నిలబడాలి. దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఆయన సన్నిధి మనతో నిరంతరం ఉంటుంది, ముందుకు కొనసాగింపబడుతుంది. అటువంటి ఆశీర్వాదము, దీవెన మన కొరకు దేవుడు సిద్ధపరచున్నాడు. అయితే దానిని నీవు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు ప్రశ్నించుకో. ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానానికి, దేవుని యొక్క దీవెనలు పొందటానికి నీవు ఆయన ఎద్దుకు రా. ప్రభు నీకు మార్గం సరళము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు ప్రభువా, మా కొరకు ద్వారం తెరిచి ఉంచావు, నీకు వందనాలు. అది ఎవరు కూడా వేయలేనటువంటి పరిస్థితి ప్రభువా. అలాంటి గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి మమ్మలను ఆశీర్వదించండి, దీవించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపమని, దిన ఆశీర్వాదాలు బిడ్డలందరి మీద ఉంచి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.